హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సేనాపతిస్ కిచెన్. ఈరోజు మనం ఆంధ్ర స్టైల్ మామిడికాయ పప్పుని చేసుకుందాం. ఈ పప్పులో కొంచెం నెయ్యి వేసుకొని అన్నంతో తింటే అద్భుతంగా ఉంటుంది. రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా కందిపప్పును మంచిగా కడుక్కొని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. అలా నానబెట్టుకున్న పప్పులో కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ, కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటా, కట్ చేసుకున్న ఒక మామిడికాయ, 4 పచ్చిమిరపకాయలు తుంచి ఇలా వేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5-6 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ ఆవిరి అంతా పోయేంత వరకు ఉంచుకొని కుక్కర్ మూత తీసి 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకొని పప్పు మెత్తగా అయ్యేంత వరకు రుద్దుకోవాలి. అలా రుద్దిన దాంట్లో 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అది అలా ఉడుకుతూ ఉండగా పక్కన తాలింపు రెడీ చేసుకుందాం. స్టవ్ వెలిగించి స్టవ్ మీద తాలింపు ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. దానిలో కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 3 ఎండుమిర్చి, దంచి పెట్టుకున్న ఒక 5 వెల్లుల్లి రెమ్మలు, కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత చిటికెడు ఇంగువ వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని దాన్ని పప్పులో వేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ సింపుల్ అయిన ఆంధ్ర స్పెషల్ మామిడికాయ పప్పు రెడీ. ఇది నోటికి పుల్లగా, కమ్మగా ఎంతో బాగుంటుందండి. మీరు ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి రెసిపీలు ఇంకా కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.